Please do subscribe to Prajabheri News Channel. సాదర స్వాగతం తెలియజేస్తూ ఈనాడు మన హరికథా చక్రవర్తి పద్మశ్రీ బ్రహ్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు హరికథ దిగ్గజం. పాటకు పాట, మాటకు మాట, ఆటకు ఆట, తనదైనటువంటి శైలిలో హరికథకి పెద్దపీట వేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి అసలు హరిదాసులకు ఆలంబనగా నిలిచి ఎంతోమంది హరికథా కళాకారులకు మార్గదర్శిగా తానే హరికథను ఒక రూపురేఖలు దిద్దినటువంటి అపర ఆదిభట్ట నారాయణదాసు యొక్క అవతారం చెప్పుకోవచ్చు. అలాంటి కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతుల యొక్క సంస్మరణ ఈరోజు మనం చేయటం విచారకరం, కొద్దిగా బాధాకరం. ఎందుకంటే మరి వారు హరికథకు పెట్టని కోట, అలాంటి యొక్క దిగ్గజం నభూతో భవిష్యత్తు. అలాంటి వారు మన యొక్క భూమిలో ఉండి మనందరినీ రంజింపజేసి ఆయన దిగికేగి అక్కడ కూడా ఇంద్రాది దేవతల ముందు హరికథ చెప్పడానికి వెళ్ళినటువంటి అపర గానగంధర్వులైనటువంటి కోట వారికి మరి నమస్సమాంజలి తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమం నిజామాబాద్లో చేయడం చాలా ముదావహం. తర్వాత హరికథ అభిమానులు, హరికథ కళాపోషకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు కాబట్టి మిత్రులందరూ పేరు పేరున ఆధ్వర్యంలో నగరంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి కళాపోషకులు, దిగ్బంధనులు, కళాభిమానులు, కళారంగ నిపుణులు, కళాపిపాసులు అందరినీ ఆత్మీయంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థలు, మరి ఈ సంస్థల పట్ల ఉన్నటువంటి అభిమానంతో చేసినటువంటి ఆత్మీయులందరికీ సాదర స్వాగతాంజలి ఈ సాయంకాలంలో తెలియజేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మరి కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతుల గారికి నివాళి అర్పించడానికి చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు నివాళి అర్పించే ముందు మన శ్రీపాద కళాపీఠం అధ్యక్షులు, తర్వాత నగరానికి తలమానికంగా వెలుగొందుతున్నటువంటి నాటకాలకు కళారంగ నిపుణులందరికీ మార్గదర్శి కాక ఈ కళలు ఇలా ఉండాలి అని మార్గదర్శనం చేస్తూ ఆనాటి సరస్వతి గాన సభ మొదలు ఈనాటి శ్రీపాద కళాపీఠం వరకు అనేక సాంఘిక, సాహిత్య, సంగీత, నృత్య, నాటక కార్యక్రమాలు నిర్వహించినటువంటి అభినవ ఈశ్వర పితామహులు లాంటి పెద్దలు ఎస్ఎస్ కుమార్ శర్మ, శ్రీపాద కుమార్ శర్మ గారిని మాట్లాడాల్సిందిగా రైట్ వచ్చేయండి.
ఉన్నటువంటి గణపతి అశోక్ శర్మ గారు, డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు మరి వారు విశ్రాంత ఉపాధ్యాయులే కాకుండా వారు తర్వాత సాహిత్యము అవధానము ఇవన్నీ కూడా వారు పుణిపుచ్చుకొని ఇప్పుడు సంగీతం పట్ల కూడా వారు అనుభవించుకొని డిప్లొమా చేసుకుంటున్నారు. సంగీతం ఈ వయసులో కూడా మరి వారి సంగీత సాహిత్య ఆర్గనైజేషన్ కలిగినటువంటి ఆ పక్కన కూర్చున్నటువంటి వేదాంత సీతారామచంద్రమూర్తి గారు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు ఆర్గనైజర్ గా ఉభయ జిల్లాలకు పనిచేసి ఇటీవలే రిటైర్ అయినటువంటి ఆయన కలము చేతబట్టి కావ్యము రచయించి హలము చేతబట్టి కొలముతుంది కలము హలములందు గరుడరామన్న చిన్నంగా అటు చేతితో వాయువు సంగీతం, చేతులు పట్టుకుంటే హరికథ, శాలువా కప్పుకుంటే ఉపన్యాసం, ఇలా అనేక విద్వత్తు సంపాదించి పొట్టలో పెట్టుకున్నటువంటి వాల్మీకి లాంటి మహానుభావులు మా వేదాంత సీతారామచంద్రమూర్తి గారు. ఇక ఈ పక్కనటువంటి రాజ్కుమార్ సుబేదార్ గారు వారు ఇందువలను అందులేడని సాహిత్య సాంఘిక సామాజిక సేవలందు వారు ముందుండి నడిపించేటువంటి మాన్య మహోదయులు రాజ్కుమార్ సుబేదార్ గారు. మా ఎదురుగా ఉన్నటువంటి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వారు ఉద్యోగం చేసి మరి అధికారిగా వారు రిటైర్ అయ్యారు. వారు మంచి హరికంగా కళా పోషకులు. తర్వాత వారు వినాయకులలో ఉంటారు. మా ఇక ముందు కూర్చున్నటువంటి ఇంజనీర్ గంగాధర్ గారు వారి గురించి చెప్పే పనులేదు. హిందూ లెజిస్లేషన్ సభ్యులు. ఇక వారు ప్రతిరోజు పేపర్లో కనపడేటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఈ పక్కన ఉన్నటువంటి రామసూర్య ప్రకాష్ గారు మంచి రంగస్థల పద్యనాటక నటులు, ఉపన్యాసకులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాతో పాటు ఉపన్యాసాలు చేస్తున్నటువంటి మహోదయులు వారు. ఇక ఈ పక్కన ఉన్నటువంటి కళారంగ నిపుణులు సుందరాఖండ హనుమాన్ వారి పేరు. వారిని హౌసింగ్ బోర్డులో ఏవోగా డిఏఓగా వారు రిటైర్ అయినా కూడా సుందరాఖండ హనుమాన్లుగా పేరు ప్రఖ్యాతి సంపాదించినటువంటి హనుమాన్లు గారు. ఇందూరు ఎన్ఎస్ రామారావు గారు పేరు వారి. ఇక ఆ పక్కన ఉన్నటువంటి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు. ఇక వారు అటు కలము ఇటు హలము మరి వారు అన్ని రంగాలుగా అందరికీ చిరపరిచతులు. ఎందుకంటే వివేకానికి వ్యక్తనానికి పుస్తకాలే ముఖ్య సాధనాలు అన్నట్టు మరి వారు పత్రికల్లో రాకపోతే ఏది లేదు కాబట్టి పత్రికాలుగా పనిచేస్తూ ఇది గీతాబోధం ప్రధాన భూమికగా చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక జనగామ చంద్రశేఖర్ శర్మ గారు. నారాయణ ఆర్టీసీ నారాయణ గారు ఆర్ఎన్ఐ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వారి సంఘ సభ్యులు నారాయణ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. వారికి ఆ పక్కనే ఉన్నటువంటి భూషణ్ చాయ గారు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం దగ్గర ఉన్నటువంటి గణపతి దేవాలయానికి చైర్మన్. తర్వాత వాళ్ళ అమెరికా ఉన్నటువంటి దాతలు ఈ చైర్మన్ నిర్వహించి ఆ దేవాలయాన్ని నిర్వహిస్తున్నారు. వారు కూడా సాంస్కృతిక రంగం పట్ల కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు. ఆ పక్కనే ఉన్నటువంటి అలంకార అంజయ్య గారు వారు ప్రముఖ వ్యాపారవేత్త, ఒక ఇండస్ట్రీ ఉంది. తద్వారా సంఘ సేవకులు. తర్వాత మన కళ పట్ల పండిత భావంతో వస్తూ కళారాధకులు. ఈ పక్కన ఉన్నటువంటి లక్ష్మీ నరసయ్య గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు రిటైర్ అయినటువంటి వారు మంచి కళా విభాషకులు. ఇక ఆ పక్కనే ఉన్నటువంటి విశ్వనాథ్ మీ అందరికీ మనందరికీ తెలిసినటువంటి మృదంగ విద్వాంసులు వారు. నిజామాబాద్ జిల్లా ఏకైక మృదంగ విద్వాంసులు. ఈ పక్కన ఉన్నటువంటి దేవాగౌడ్ గారు మరి వారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మన కళారంగం పట్ల ఆత్మీయంగా అనురాగంగా మంచి మనకు ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తులు ఆత్మీయులు. ఆ పక్కన ఉన్నటువంటి విమర్శ సార్ వారు ఈ వార్డెన్గా రిటైర్ అయినటువంటి వారు. తద్వారా ఆధ్యాత్మికవేత్త, మంచి సేవా కార్యక్రమాల్లో ముందుండేటువంటి సౌందర్య వారు. ఇక ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నరసింహం గారి గురించి ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ఎందుకంటే వారు లేకపోతే మనంతా కనబడం కాబట్టి చిత్రబంధం చేసి మరి సమాజానికి అందిస్తున్నటువంటి మంచి సహకారాన్ని ఇస్తున్నటువంటి నరసింహం గారు మరి మీ అందరికీ పేరు పేరున మరి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి మరి కోటా సచ్చిదానంద శాస్త్రి అంటే ఏమిటి, వారెవరు, మరి వారికి వారితో నిజామాబాద్ జిల్లాకు అనుబంధం ఏమిటి, ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాం అనే విషయం పట్ల మొట్టమొదటిగా వేదాంత సీతారామచంద్రమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడు కూడా
చాలా చిన్నది. అలాంటి జీవితంలో పండిపోయినటువంటి వారు శ్రీ బ్రహ్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతయ్య గారు. స్వయంగా వారితో పరిచయం ఉండడం నా జన్మ అదృష్టం అని అనుకుంటాను. కారణం 1986లో పైన నేర్చుకొని మా దగ్గరికి మొట్టమొదటిసారిగా 2000 మధ్యలో వారికి మైలవరంలో హరికథ కళకు సహకరించే అవకాశం దొరికింది. వారికి వాయించిన వారు మా గురువులు కూడా వాయించినటువంటి సందర్భం ఉంది. అంత పెద్ద ఆయనకు వాయించాలంటే గుండెధైర్యం కావాలి. తెచ్చుకొని అయ్యా ఏదైనా 1-2 చెప్తేనే కదా డాక్టర్ అయ్యేది, అందువల్ల మళ్ళీ సహకరిస్తున్నానంటే పెద్ద మనసు చేసుకొని కూర్చోలేదు, ఎవరైనా వాయిస్తారు నాకు అంత నిరాడంబరంగా ఉండేవారు. ఆ కథకు కూర్చొని వాయిస్తున్న తర్వాత కథంతా అయిపోయాక అయ్యా మీకేం అడ్డు రాలేదు కదా నేను అని అన్నాను. అంటే ఆయన చాలా సంతోషించి మీ గురువులు నాకు వాయించారు, నేను గొప్పగా వాయించామని అన్నాను, కానీ ఆ పక్కన కూర్చొని వాయించే ధైర్యాన్ని తెచ్చుకొని వాయించేవారు. నాతో పాటు సంగతులు అనడానికి ప్రయత్నం చేశావు, అందుకు నిన్ను అభినందిస్తూ ఇదిగో ఈ 500 ఇస్తున్నారని ఇచ్చాడు. ఎవ్వరికి పైసా ఇవ్వరు అని అప్పుడు అందరూ చెప్పేవాడు. కానీ అటువంటి మహానుభావుడికి కూడా ఆనందం వేసింది. ఆ ఆనందంలో వారితో భాగస్వామ్యం పంచుకోవడం నా జీవితంలో మరొకలాని సంఘటన. కారణం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, సాధనా సంపత్తి కూడా పెంచుకొని జాగ్రత్తగా వారు అన్నదాన్ని అనడం. చాలా హరికథల్లో వైద్యాలు పెట్టుకొని పడుతూ ఉంటారు. వాళ్ళు అన్నది మళ్ళీ జిరాక్స్ తీయాలి ఇక్కడ, అలా వాయించితేనే అదే కరెక్ట్ అయినటువంటి మన దాని అందరూ సహకార వైద్యం అంటారు అని చెప్పిన మహానుభావుడు. అంతేకాదు వారి యొక్క జీవితం కూడా చాలా మొదటి నుంచి చాలా సున్నా పెట్టుబడితో ప్రారంభమైంది. చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ సంతానంలో వాళ్ళు 8 మందో ఏమో సంతానం ఉన్నారు. దానిలో వీళ్ళు కథలు నేర్చుకునేటప్పుడు కొంత వ్యాయామానం కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయని వారే ఇంటర్వ్యూలో సెలవిచ్చారు. అంటే ఒకరింటికి భోజనానికి వస్తారని చెప్పి చేసి అలా నేర్చుకున్న మహానుభావులు చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే అసలు వారాలబ్బాయి అలా చేసినటువంటి వారు సినిమా హాళ్ళ యజమానులందరూ వచ్చి అయ్యా మీ కథను 9:30కు ప్రారంభం చేయండి, నేను 9కే సినిమా ప్రారంభం చేసుకుంటామని భీషణ్ రోడ్డులో అందరూ కలిసి అడిగితే అలాగే తప్పకుండా అనేవారు. ఆయన కథకు ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుగా హాజరై కూర్చొని వినేవాళ్ళు. ఆశాంతము కథ ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట, ఉదయం 6 గంటలకు వారు కథ ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు హైదరాబాద్లో కథాగానం చేసుకుంటే అక్కడికి అక్కినే నాగేశ్వరరావు గారు మధ్యాహ్నం 3ంటికి వచ్చారు. ఆ ఉదయం 6 నుంచి ఆయన కథాగానం చేసుకుంటే ఆయన కథ అయిపోయిన 3 నుంచి 6 దాకా ఉండి కథావేదిక మీదకి వచ్చి అన్నారట, గంట శాస్త్రి గారు గంట అయిందా ప్రారంభం చేసి నాకంటే అన్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 దాకా కథాగానం చేసిన ఏమాత్రం అలుపు సొలుపు లేకుండా చేసిన మహానుభావుడే. 12 గంటల నుండి 24 గంటలు కూడా కథాగానం చేశారు. అన్ని క్షేత్రాల్లో చేశారు. ఆయన కథకు వెళ్ళాలంటే మన కోటా ఇస్తుంటే ఈ పట్టాలు గిట్టాలు డబ్బాలు వరుసలు ఎంత పెట్టుకుంటారో అలా పెట్టుకొని విన్నటువంటి మహానుభావుడు. తర్వాత ఈ కళకు ఆద్యులైనటువంటి ఆదిభట్ల నారాయణదాసు గారితో సమానంగా ఆయన వెలుగొందాడు దాదాపు. అసలు ఈ హరికథకి ఆద్యుడు ఎవరంటే నారద మహర్షి అని చక్కగా వివరించారు. ధ్రువ చరిత్ర అనే కథతో ప్రారంభమైంది హరికథ. ఇది సర్వకళల సమాహార కళ. దీంట్లో నృత్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది,
సాహిత్యం ఉంటుంది, అభినయం ఉంటుంది. తర్వాత ఇంక చూడండి అన్ని కళలు దాదాపు వచ్చినట్టే తన సొంతంగా రాసుకొని అప్పటికప్పుడు కథ చెప్పమంటే కూడా చెప్పగలిగినటువంటి అభినయం కలిగిన మహానుభావులని మనం అందరం కోల్పోయాము అంటే చాలా బాధాకరమైన విషయం. ఆయన మొన్న ఇంటర్వ్యూలో ఒక మాట కూడా చెప్పారు. ఏమన్నారంటే, అయ్యా మరి ఈ హరికథ కళలు కొంతమంది ఉన్నారు ఇంకా చెప్పేవాళ్ళు, వాళ్ళందరికీ మీరిచ్చే సందేశం ఏంటండి అని అంటే అప్పుడు ఆయన చెప్పారు, ప్రతి ఈవో గారు ప్రతి దేవాలయంలో 2 రోజులకో 3 రోజులకో ఖచ్చితంగా ఈ హరికథాగానం జరగాలి. అది జరిగేటట్టు ప్రభుత్వాలు దానికి చర్య తీసుకోవాలి. ఈ కళలు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళని పెట్టి వాళ్ళకి ఎంతో అంత బుద్ధి లేదే అతను చెప్పలేడుగా, అన్ని మానేసుకొని రాలేడుగా, అందుకని ఆ కథాగానం చెప్పడానికి కొంతమందిని పెట్టి హరికథ కళాశాల ఇవాళ చదువులు లేవండి, 10వ తరగతి దాకా ఒక చోట చదువుకుంటాడు, ఇంటర్ డిగ్రీ ఇలా కాలేజీలు ఎలా ఉన్నాయో అలాగే దీనిలో కూడా ఒక 2-3 సంవత్సరాలు బాగా తరగతి ఇవ్వగలిగినటువంటి వాళ్ళ చేత ఇప్పించి వారి చేతులు ఇప్పించి ప్రతి ఒక్క మళ్ళీ నేర్చుకున్న తర్వాత ఒట్టిగా పోకూడదు కాబట్టి వాళ్లకు కళలు ప్రదర్శించేటువంటి ప్రదర్శనా యోగ్యత గ్రామాల్లో మరి ఇది ఉండాలి. దీనివల్ల ప్రయోజనం ఏంటి అని చాలామంది అడగచ్చు. ఏదో వాళ్ళకి డబ్బులు వస్తాయి మనం చేస్తామా అని అనుకుంటారు. కానీ ఇందులో ఎన్నో ధర్మాలు, ఎన్నో నీతులు, మనిషి ఆధ్యాత్మిక భావన చింతన చైతన్యవంతులు కావడానికి హరికథ కళ ఉపయుక్తమైనటువంటిది. కాబట్టి ఇది చేయాల్సిన అవసరం ఉందని సందేశం ఇచ్చిన మహానుభావులు మరి వాళ్ళ లేదు అంటే మరి చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ జాతస్య ధ్రువోముచ్చు జన్మముక్తస్య తస్మాత్ పరిహారార్థే నత్వం శోచితుమర్హసి అన్న గీతా శ్లోకాన్ని మనం ఆశ్రయంగా తీసుకొని వారికి నివాళులు అర్పించడం తప్ప ఏం చేయగలం. అందువల్ల మరి బాగా ఆయన ఎప్పుడు పాట పాడుతుంటే ఎంత అలవోకగా పాడేవారంటే, నిన్ను నమ్మినరే చిదమరుగను ఈ కన్న నాకెల్లలేరన్న దమ్ములు అనేవాడు. ఒక్కసారి ఆయన కంఠ మాధుర్యం ఎంత అద్భుతంగా ఉండేదంటే ఆ రాగాలాపన అద్భుతంగా ఉండేది. ఆయన అన్నట్టు అనాలని ప్రయత్నం చేస్తే చాలా వరకు ప్రయత్నం చేశాను. ఒక 80% సక్సెస్ అయ్యారు. ఆయన ఎప్పుడు ఏ రాగాన్ని ఎలా మారుస్తాడో హరిదాసు తెలియదు. అదే కంపెనీ వాయించే ఉంటారు. సోలో వాయించడం అంటే మనకు వచ్చిన విద్యను అందరూ పాడేటువంటి సంకీర్తనలు వాయించవచ్చు. కానీ అవతల హరిదాసు పాడుతున్నాడు అంటే వాయించడం అందరి వల్ల కాదు. మరి అటువంటి వాయిద్య విశేషాలు కూడా నేర్పించాలని ఒక వైలిన్, ఒక మృదంగము, ఒక హరికథ చెప్పేవారు. ఈ ముగ్గురితో పెద్ద సినిమా చూపించేవారు. అంతేకాదు వారి యొక్క ధారణా శక్తి ఎంత గొప్పదంటే సినిమా వారు విని సినిమా హాల్లో వచ్చే కొత్త పాటని అప్పటికప్పుడు వారు విని గానం చేసేవారు. గానం చేస్తుంటే ఆ సినిమాలను మానేసి ఇక్కడికి వచ్చేవారు. అది బయట మీద సంగీత విద్వాంసులు, మహావిద్వాంసులు ఉండేవారు. అలా చేసేవారు. అంత గొప్పటి మహానుభావుడికి మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ ముఖ్యంగా వారి మరి ఎన్ని రోజులు చెప్పినా ఎంతసేపు చెప్పినా ఇంకా పెద్దలందరూ ఉన్నారు. సంగీతం, సాహిత్యం, నృత్యం అన్నిట్లో కూడా రూపం కూడా దాదాపు చూడండి. ఆయన రూపం ఎట్లా ఉంటుందంటే ఆదిభట్ల నారాయణదాసు గారి రూపంగా ఉంటుంది. ఆదిభట్ల నారాయణదాసు గారని చాలా హరికథ కళావేదిక పెట్టారు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసండి. ఆదిభట్ల నారాయణదాసు గారు 5 చేతులతో 5 తాళాలు వేసేవాడు. ఎడం కాలుతో ఒక తాళం, కుడి కాలుతో ఒక తాళం, ఎడం చేత్తో ఒక తాళం, ఈ చేత్తో ఒక తాళం, ఇలా తల ఊపుతూ ఒక తాళం, 5 తాళాలు వేసేవాడు. ఏకరీతిగా 5 తాళాలు వేస్తూ ఆ తాళానికి సంబంధించి పాడేవాడు. అంటే అంతటి కృషి చేశాడు ఆయన. ఈయన కూడా పెద్ద వయసు వచ్చినా ఎంతో నృత్యం చేస్తూ, అభినయం చేస్తూ, ఎక్కడొస్తే రావణాసుని పాత్రకి రావణాసుని పాత్ర, తర్వాత హనుమంతుడి
విషయాన్ని గుర్తెరుగుతూ తర్వాత సంభాషణ వైచిత్రిని చాలా చిత్రీకరించినటువంటి మహానుభావులు. అటువంటి ఆయనకు అమర నివాళి వారికి మరి శాశ్వత కీర్తి, శాశ్వత గమనం, వారికి జన్మరాహిత్యమే అని అనుకుంటున్నా. ఎందుకంటే అంత సేవ చేశారు. మరి ఈ అవకాశం ఇచ్చి పంచుకునేటువంటి మహాభాగ్యం మీ అందరి దగ్గర కలగడం, ఈ తిరుమల తిరుపతి దేవస్థానంతో ఇక్కడికి రావడం, అనేక మంది అధికారులతో పరిచయాలు, ఇవాళ దేశమంతా తిరుగుతుంది. మరి కనుక ఇలాంటి సమయంలో అలాంటి శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతాలు గారికి మరి అశ్రునయనాలతో వారు లేకపోయినందుకు ఒక దిగ్గజం మనకి ఆగిపోయింది. దాన్ని అసలుగా తీసుకొని వారి జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని చేయాలని, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా పనులు చేస్తున్నారు. అలానే ప్రతి దేవాలయంలో కూడా హరికథా గానం జరిగేటువంటి స్థితిని చూడాలి. చిరంజీవాచార్య కాదు, నిన్నదాకా ఏదో ఉద్యోగంలో ఉన్నా కాబట్టి నేను కూడా కళాగానం చేయట్లేదు, కానీ ఇప్పుడు కళాగానం చేయాలి అనుకుంటున్నాను. ఇంకా కళాగానం చేయాలనుకునే వాళ్ళలో హనుమానులు గారు ఉన్నారు, తర్వాత మా రామసూర్య ప్రకాశ్రావు గారు, వీరందరూ కూడా చేయాలనుకుంటున్నారు. ఇంకా ఏదైనా కృషి చేస్తే మిగతా వారు కూడా సంగీత ప్రవేశం ఉన్నవారు మరి మీరు కూడా దాన్ని సాధన చేస్తే, ఎందుకంటే సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, వారి దగ్గర ఇంకా కావాల్సిందే ఉంది. మరి అంతేకాకుండా వారికి కూడా మంచి సంగీత పరిచయం ఉందని ఎవరికి తెలియదు, నేను విన్నాను. కాబట్టి భాష అంతరీకరణ. నేను పోతే మొన్న ఆ ఊరు మద్నూరు పోతే ఈ కుంకుమ పూజలో మంత్రార్థము క్రియాన్ని చెబుతూ ఉంటే అప్పుడు ఆనందం. మరాఠీలోకి దాన్ని మార్చి చక్కగా వాళ్ళందరికీ చెబితే 350 మంది కూర్చున్నారు కుంకుమ పూజలు. మరి అంతమందికి వాళ్ళకి అర్థమయ్యి చాలా ఆనందంగా చేశారు. జెండా వెంకటేశ్వర స్వామి గుడి అని ఉంది అక్కడ మద్నూరు, అద్భుతంగా చేశారు. కనుక హరికథ కళను అలా మరి దాని ప్రతిష్టకి భంగం లేకుండా మనం అందరం తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ, నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను, నన్ను ఈ ఊరు వాడిని చేసేసారు అందరూ కలిసి. కాబట్టి వినియోగించుకోవాల్సిందిగా పెద్దలందరికీ నమస్కరిస్తూ మరి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారికి మరొకసారి శ్రద్ధాంజలి సోదాహరంగా మరి కోట సచ్చిదానంద శాస్త్రి గారితో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు, నెంబర్ వేసుకున్నాం. ఇప్పుడు మనందరికీ ఆత్మీయ రాజకుమార్ సుబేదార్ గారు మాట్లాడవలసింది. బ్రహ్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారి ఒక సంస్కారం
అందరూ సంరక్షణ హరికత చేస్తుంటే సీతారామన్ హరికత చేస్తున్నారు. ఇలాంటి కట్టినట్టే హరికత చేస్తున్నారు. ఇంతమంది జోక్స్ వేస్తూ 2 గంటల పాటు లేచి నిలబడి అసలు ఎవ్వరు కదలేక రెండవ సైన్స్ ఇప్పటికీ గుర్తు చేస్తుంది. పేపర్ అనిపించింది ఎన్నిసార్లు ముఖ్యాన్ని బాగుంటుంది, ఎంతమంది బాగుంటుంది అనిపించింది. బాగుంటుంది ఇక్కడికి రాలేదు. అయితే అనిపించింది ఇంతలో మహానుభావులను తీసుకెళ్ళి ఎవరికైనా మనం బతుకుడు అనిపిస్తున్నది. అలా ఆయన కొంచెం మంచి జోడిస్తాం. ఇదే కాకుండా సినిమా పేరెంట్ కూడా బాగా చేస్తుంది. అది ఆ పద్ధతి రక్తి కట్టిస్తారంటే వినేవాళ్ళకి ఇంకా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది. అంటే అలాంటి గొప్ప కళాకారుడు లేడు అంటే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంది. ఇంకా కలికాలం ఎవరైనా చేయాలి దానికి భగవంతుని ఆశించడం ఉన్నాయి. ఇదైనా సరే ఇలాంటి కళలు అద్భుతమైన ప్రత్యేక కళను మన బతికమైన మన చేతులు కూడా ఉంది. మనం కూడా ప్రోత్సహించే ఇంకా సాధించిన నిజామంది చాలా మంది ఇక్కడ వాళ్ళని ప్రోత్సహించే కూడా ఇంకా ముందుకు అవకాశం ఉంటుంది. అంటే ఈ బోధనకి రక్షించుకోవడం మన చేతుల్లో మనకి కనుక అందరికీ కూడా అభిషేక్ ప్రయత్నం చేస్తూ వారికి సిద్ధాన్ని చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రకాశాలను తెలియజేస్తూ ఆ భగవంతుడు మీరు చేయకూడదు. సందేశాన్ని తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవధాన సరస్వతి జిల్లాకి గడప స్పెషల్ శర్మగారు తలమాని మరి హరికథ రోగానికి సాగి ఇటు అమర ఆదిపట్టు నారాయణ దాస్ ఇటు పద్మశ్రీ అవార్డు కూడా స్వీకరించి పద్మశ్రీ కూడా సంస్కారాంత శాస్త్రి గారి సంస్మరణ సమితి అధ్యక్షత వహించిన అలాగే వేదికలు నిర్వహిస్తూ ఆదిపట్టు నారాయణ అధ్యక్షుడు చిరంజీవి అలాగే జాంబాలు చాలా ప్రయత్నం చేస్తున్న అలాగే వేదిక మీద మంచి సంగీత సాహిత్య విద్వాంసులు సీతారామచంద్ర గారు వేదిక మీద ఉన్న అందరూ మహానుభావులు అందరికీ వందనాలు. హరికథ ఒక సమాహారం. మామూలుగా ఒక కళ ఇంకో కళతో ఆధారపడు లేదా ఇంకో కళ యొక్క సహకారంతో నడుస్తుంది. ఒక కళను పోషించుకోవాలని ఇంకో కళని ఇంకొకరితో సహాయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ అన్ని కళలు తానై నడిపించదగినటువంటి ఒకే ఒక కళ అది హరికథ. ఇలాంటి హరికథని చెప్పడం మొదట్లో ఇందాక వేదాంతం వారు చెప్పినట్టు ప్రారంభమైన విషయాన్ని ప్రస్తావించినారు. హరికథ అంటేనే హరికి గురించి సౌండ్ వస్తుంది. రికార్డింగ్ కరెక్ట్ రాదు. అలాంటి ఆ నాలుగుల నుంచి ప్రారంభమైన అనుకుంటున్నటువంటి ఈ కళ ఈ కాలంలో హరికథ అనగానే గుర్తుకొచ్చేవాడు ఆదిపట్టు నారాయణ. మా గురువు గారు మాట చెప్పేది. ఒకసారిట ఢిల్లీలో ఆదిపట్టు నారాయణ దాస్ గారికి హరికథ చెప్తూ ఉంటే ఇప్పుడంటే మనకు బైకులు ఎన్నో రకాల సౌకర్యాలు వచ్చినాయి. ఈ సౌకర్యాల మధ్యన మనం తక్కువ పొందుతున్న నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడినా చెప్పినా ఎంత మెల్లగా మాట్లాడినా బయట అవతలి వాళ్ళకి వినవచ్చినట్టు డీజీలు సౌందర్యం కూడా వచ్చింది. కానీ నారాయణదాస్ గారు ఆదిపట్టు నారాయణదాస్ గారు ఏదైతే చెప్తున్నటువంటి రోజులలో వాళ్ళకి ఈ సౌకర్యం తెలియదు. అయితే ఆయన హరికథ చెప్తూ ఉంటే సుమారుగా ఆ రోజున 500కు పైచి మంది ఉన్నారాయన ఆ సభలో. వెనక కూర్చున్న వాడికి కూడా ముందర కూర్చున్న వాడికి ఎంత మంచిగా వినొస్తుందో అంత మంచిగా వినవచ్చిందని చెప్తున్నాడు. ఆయన స్నేహితుడు అక్కడనే ఉన్నాడు. వచ్చి రే నారాయణ, నువ్వు ఇంట్లో ఇంత గట్టిగా అలిస్తే ఇక్కడనే చచ్చిపోతావు అన్నాడు. అప్పుడు ఆయన అన్న మాట, అంతటి అదృష్టం దొరికితే ఇంతకంటే కావాల్సింది ఏమున్నది. ఒకవేళ అలాంటి హరికథ చెబుతూ
అదృష్టం అది. అట్లా నిరంతరం ఆ హరికథా గానంలో తాను రంజింపబడుతూ అవతలి వాళ్ళను రంజింపజేస్తూ ఆనందాన్ని పొంది ఆనందాన్ని అనుభవింపజేస్తాడు. ఆనందాన్ని గురించి చెప్తూ ఆనందవర్ధనాచార్యులు రసగంగాధరాన్ని వివరిస్తూ చెప్తాడు. రసం అనేది ఎవరి దగ్గర ఉంటుంది అనే ఒక చర్చ జరిగింది. రసం నటుడి దగ్గర ఉంటుందా, పాత్ర దగ్గర ఉంటుందా, లేదా సామాజిక చూసేవాళ్ళ దగ్గర ఉంటుందా అనే దాని మీద చర్చ ఇంచుమించు సాహిత్యంలో చాలా కాలంగా జరిగింది. దాంట్లో చివరిగా అభినవ్ గుప్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇద్దరిట్లోనూ ఉంటుంది అని అంటాడు. నటుడు ఆ పాత్రను తానై నటిస్తూ అనుభవిస్తూ రసాన్ని అనుభవిస్తూ ప్రజలకు అనుభవింపజేస్తాడు. అయితే ఇది కొంచెం కష్టమే అని తర్వాత వాళ్ళు వాదించిన ఒక మంచి ఉదాహరణతో వారు చెప్పడం జరిగింది. ఏంటంటే నటుడైనటువంటి వ్యక్తి తాను అనుభవించకపోతే ఆ ఆనందాన్ని ఇతరులకు పంచలేదు కాబట్టి తాను అనుభవిస్తాడు. అనుభవించినప్పటికీ రసానందాన్ని పొందిన వారికి మిగిలింది ఏమి గుర్తుకుండకపోయే అవకాశం. తానే రసస్థితిని పొందితే ప్రజలు ఉన్నారు నన్ను చూస్తున్నారని కూడా అనుకోడు, తాను నటుడు కూడా అనుకోడు. కాబట్టి అలాంటిది అనుకోకుండా తాను నటుడిని గుర్తిస్తూనే తాను ఆనందాన్ని అనుభవిస్తూ అవతలి వాళ్ళకి ఆనందాన్ని అందింపజేస్తాడు. కాబట్టి అలాంటి గొప్పతనం ఈ నటులకి ఈ హరికథాగా నక్షత్రం చేస్తున్నటువంటి వాళ్ళకి దొరుకుతుంది. అలాంటి గొప్పనైనటువంటి కళను స్వీకరించిన శ్రీ సచ్చిదానంద శాస్త్రి గారు అద్వితీయుడు. ఇందాకే పెద్దలు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి వాళ్ళ గురించి లెక్కేసుకుంటే పూర్వంలో మేము వీళ్ళ దగ్గరికి మన జిల్లాలో అంటే పూర్వం ఉభయ నిజామాబాద్ జిల్లాల హరికథలో చెప్పినట్టయితే రామారెడ్డి గుండయ్య శాస్త్రి గారు చెప్పేవారు. ఆయన చదువు లేకుండా సుమారుగా 18-19 ఏళ్ళ వయస్సు దాకా అక్షరం ముక్క రాలేదు. చదువు రానటువంటి వ్యక్తి తర్వాత వాళ్ళ తండ్రి ప్రోత్సాహంతో ఇక నీకు చదువు ఎట్లా రాదు పోయి ఒక వారం రోజులు అపవాది క్రీడాభవన్ భాషలు పోయి వచ్చినారట. ఆ తర్వాత ఏదో కాలక్షేపంగా అక్కడ కూర్చొని ఉంటే ఆ పక్క వారు ఇందాక మా వేదాంతం వారు ఏదో ఉబ్బుసుకోకతో మాట నన్ను కూడా నన్ను ఇచ్చినట్టుగా చేసి ఆయన అన్నాడు, అయ్యా గుండయ్య శాస్త్రి గారు మీరు చెప్పేటంటే ఏం చెప్పాలో తెలియదు. అప్పటికప్పుడు చెప్తే ఆయన సుమారుగా 3 గంటల కాలాన్ని ఉట్టి బ్రహ్మ నిరూపణలోనే కలిగినాడు. ఆయన దగ్గరికి చాలా మంది హరికథకులు వచ్చి తర్వాత వేదాంతాన్ని నేర్చుకుని పోయిన వాళ్ళుగా చెప్తారు. మన జిల్లా వాళ్ళు రావడం మనందరికీ తెలవాలి. ఇలాంటి అవకాశాలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో మన దగ్గర నుంచి వెలుగుతున్నటువంటి మరో మణి మన చిరంజీవాచార్య. అలాగే ఇందాకే అనుకున్నట్టయితే హరికథకు ఒక్క కళ అనేటువంటిది కాదు, అన్ని కళలు దాంట్లో సంగీత సాహిత్య నృత్యం నాట్యం అన్ని రంగాలు దాంట్లో ఉంటాయి. అన్ని అద్భుతమైనటువంటి గాత్ర విన్యాసం ఇవన్నీ జరగాలి. అందులో మా అమ్మాయి గారు కూడా ఒక రకంగా చెప్పాలంటే నేను ఇద్దరి చూడడం జరిగింది. ఇక నిజం చెప్పాలంటే శాస్త్రి గారితో నాకు పెద్దగా నేను పరిచయం లేదు. కానీ ఇందాక మా శ్రీమాధ కుమారశర్మ గారు అట్లాగే మన వేదాంతం గారు వాళ్ళు చిరంజీవాచార్య గారు చెప్పిన దాన్ని బట్టి వినడం వల్ల ఇంత గొప్పవాడు వారిని మనం సంస్కరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ ఒక మంచి వ్యక్తిని గురించి ఈ మాట మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే విశ్వామిత్రుడు అంట ఈ వ్యక్తిని మన బయటికి పంపించినప్పుడు మధ్యలో ఆగిపోతుంటే తన శక్తి అంతా దారిపోస్తుంటే ఒక సందర్భంలో ఇంకా తక్కువైపోతుందేమో అని అన్నప్పుడట నువ్వు కనీసం ఇప్పటిదాకా ఎవరితోనైనా చేసిన సత్సంగాన్ని ఫలితాన్ని ఇవ్వమని అడిగినాడు. అప్పుడు ఆయన కొద్దిసేపు ఆలోచించి ఏం లేదు, నేను ఇప్పటిదాకా వశిష్ఠ మహర్షితో మాట్లాడొచ్చిన ఆ వశిష్ఠ మహర్షితో కలిసి మాట్లాడిన దాని ఫలితం అంటూ నాకు ఏమైనా ఉంటే అది మొత్తం ఇందులో ఏమైతే అక్కడ అయిపోయినట్టు. కాబట్టి సత్సంగం వల్ల ఒక గొప్పనైనటువంటి వాళ్ళతో మనం కలిసి మాట్లాడడం వల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుందని చెప్తారు పెద్దలు. కాబట్టి అలాంటి వారిని గురించి చర్చించడం, వారిని గురించి మనం స్మరించడం అంటే నిజంగా అదృష్టంగా భావిస్తూ అలాంటి వారు కోటికో కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో మన
సచ్చిదానంద శాస్త్రి గారు ఉన్నారని భావిస్తూ వారికి శ్రద్ధాంజలి సమర్పించి వారు ఎక్కడున్నా ఆ కళని పోషించిన వారందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని అభివృద్ధికి అందరం సహకరించాలని కోరుకుంటూ వారికి మరోసారి ఆర్థిక శ్రద్ధాంజలి సమర్పిస్తూ సెలవు. తద్వారా వారి అవశేషాలను తెలియజేసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడతారు. ఇక నేను నా తర్వాత కుమార్ చంద్ర గారు మాట్లాడారు. నా మాటల్లో ఏమిటంటే అసలు హరికథ అనేటువంటి ప్రక్రియ ఒకప్పుడు ఈ సమాజాన్ని జాగృతం చేసింది అనే సంగతి ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఆ తరం నుంచి ఈ తరానికి భారతిగా సారథిగా ఉన్నవాడు. అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు యువకులు లేరు కాబట్టి మనకి ఈ హరికథ అనేటువంటి ప్రక్రియ సకల కళల సమాహారం. కాబట్టి అలాంటి సకల కళలు అంటే ఇది చెప్పాలి ఇది చెప్పకూడదు అనేటువంటి భావన లేకుండా ప్రతి ధర్మపరమైనటువంటి విషయాన్ని సమాజానికి చేరవేయడమే హరికథ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అలాంటి ధర్మాన్ని భారత భాగవత రామాయణ ఇతిహాస గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశాన్నంతా ఏర్చి కూర్చి తనదైన శైలిలో మరి సమాజానికి అందించేవాడే హరిదాసు. పట్టణాలు పెట్టుకుని చేతితో చుట్టలు పట్టుకుని కాళ్ళ గజ్జలు కట్టుకుని తాను హరిని స్మరిస్తూ లోకాన్ని తరింపజేసేవాడు. అలాంటి హరికథ భాగవతంలో ప్రప్రథమంగా ఆ దేవసభలో నారదమహర్షి అయితే, ఆ తదనంతరం త్రేతాయుగానికి విషయంలో అయితే, తర్వాత కలియుగం వచ్చేటప్పటికీ ఏర్చి కూర్చి ఒక నవీనమైనటువంటి ఒక మహత్తరమైన ప్రక్రియ అందించిన శ్రీమద్ రాజభట్ట నారాయణదాసవరేణులు ఆయన అపరగారి గదులు అమ్మవారి యొక్క స్వరూపం. కాబట్టి ఆయన చేసినటువంటి ఈ ప్రక్రియను ఎంతోమంది హరికథ కళాకారులు పురిగిపుచ్చుకొని దాన్ని ఆలంబనగా చేసుకొని సమాజోద్ధరణకు తద్వారా ముక్తి, ఆ తర్వాత ముక్తి, ఇవన్నీ కూడా దానివల్ల లభించేటువంటి విశేషాలు. అలాంటి మహత్తరమైన పవిత్రమైనటువంటి మానవుణ్ణి మాధవ సేవలో నరుడు నారాయణుడుగా జనుడు జనార్దనుడుగా నడపడానికి ధర్మం పరిడమిల్లడానికి ఉపకరించేటువంటి ప్రక్రియ పూర్వకాలం దేవాలయాల్లో విరివిగా ఉండేది. కానీ క్రమేపీ అది కాస్త కనుమరుగి ఆదరణ తగ్గిపోయి గ్రీష్మకాల వాపీ జలంలాగా అభివృద్ధిలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో కూడా గతంలో హరికథ భాగవతాలు గుండయ్య గారు, సుదర్శన వర్మ గారు, కాళిదాసు గారు, తర్వాత బోధన మాస్టర్ గారు చాలా హరికథ భాగవతులు తెలుగులో వారికి వచ్చిన పరిభాషలో చెప్పి వారాల తరపున చెప్పినటువంటి రోజులు ఉండేవి ఒకప్పుడు. కానీ క్రమేపీ ఆ కళలు అంతరించిపోతూనే ఉన్నాయి. అలాంటి తరుణంలో నేను నిజామాబాద్ రావటం 84, ఆ తర్వాత మా తండ్రి గారి వద్ద కొద్దిగా నేర్చుకునే ఈ ప్రక్రియను నిజామాబాద్ జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు శాఖ ఆవిర్భావం చేసిన కొత్తలో కూచిపట్ల సాంబమూర్తి గారు అనేటువంటి ఒక మహాపండితుడు ఇట్లా నా మూర్తిలాగా వచ్చి అలా నన్ను వెతికి పట్టుకొని నీకు అంటూ అది బాగుంది, మరి ఇందులో వచ్చేస్తే బాగుందని నాకు భాగవతం 2 వేలు వచ్చి చదవమని. ఆ తర్వాత నన్ను 2003 సెప్టెంబర్ 17వ తారీఖు జెండా బాలాజీ దేవాలయంలో అప్పుడు ఈ గోదావరి పుష్కరాలు వస్తే పుష్కరాల ప్రారంభోత్సవంలో మొట్టమొదటిగా చేతులు చేతికిచ్చి హరికథా వేదిక మీద నన్ను నిలబెట్టినటువంటి వ్యక్తి సాంబమూర్తి. ఆనాడు నేను పాడాలంటే వాయిద్యాలు, ఇది నిజామాబాద్ జిల్లా కాబట్టి వాయిలను పాలకుర్తి రామకృష్ణ శర్మ గారు వాయిలను, తర్వాత సరిపల్లి ఆయన నాగేశ్వరరావు గారు వాళ్ళు మ్యూజిక్ కాలేజీలో ఉంటే వాళ్ళని తీసుకుని వచ్చి మొట్టమొదటిసారిగా నేను కేశపల్లి గంగారెడ్డి గారు, నేను నాకు ఎమ్మెల్యే సతీష్ పవార్ గారు వాళ్ళందరి సమక్షంలో అసలు నా కార్యక్రమం మొట్టమొదటి బిగినింగే అంతమంది మహామహుల సమక్షంలో ఎక్కడం చెమట పట్టేసింది. అయినప్పటికీ ఆ హరికథ శ్రీనివాసు ఆ వెంకటేశ్వర స్వామి అలా ఉద్దరించేసి ఆ తర్వాత అప్రతిహతంగా ఈ జిల్లా నుంచి రాష్ట్రాల నుంచి విదేశాల వరకు విస్తరించినటువంటి ఈ కళావైపు మరి వారిని ఆలంబనగా చేసుకుని కోటా సచ్చిదానంద శాస్త్రి గారు 12 గంటల నిర్విరామ హరికథాగానం చేశారు హైదరాబాద్లో. ఆనాటి ఆ కథాగానం 30 రోజులు 30 మందిని సెలక్షన్ చేస్తే ఆ 30 మందిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన చిరంజీవాచార్య ఒకడు కావడం అది విశేషంగా చెప్పుకోవాలి. కాబట్టి ఆనాటి వాయిద్యానికి కూడా ఈనాటి సభలో ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తి గారే నాకు సహకార వాయిద్యం వైద్యం. మృదంగం ఖమ్మం నుంచి సుధాకర్ గారు వచ్చారు.
ఆనాడు మా కార్యక్రమంలో ఎంతోమంది బట్టలు, ఎంతోమంది వేల రూపాయలు చదివింపులు వచ్చాయి. ప్రత్యక్ష సాక్షి మా మూర్తి గారు. కాబట్టి ఇలాంటి కళారంగం ఇలా పరిగణిస్తూ ఈ జిల్లాలో కూడా చిరుదీపంగా వెలుగొందుతూ మరి ఆ కోటా సచ్చిదానంద శాస్త్రి గారితో 108 మంది హరికథ భాగవతాలను సెలక్షన్ చేసి హైదరాబాద్లో అక్కడ ఎవరు భారతీయ సత్యవాణి గారు సెలక్షన్ చేస్తే మంత్రులు వాళ్ళు మీరు అందరూ వస్తే 108 మంది ఒకే వేదిక మీద ఒకే కథను గానం చేశారు. 108 మంది హరిదాసులు ఒకే కథను అలా ఒకే టైంలో గానం చేసే స్థితిలో కూడా వారి పక్కన నేను కూడా ఉండడం అదొక విశేషం. కాబట్టి అలాంటి ఒక అనుబంధం అంత పెద్ద పెద్ద వాళ్ళతో ఈ చిన్నవాడు కూడా గుడి అడుగులు వేస్తూ మరి ఈ జిల్లా కీర్తిని కాస్తో కూస్తో మరి హరికథా రంగంలో కూడా నిలిపే దిశగా ప్రయత్నం చేస్తున్న ఈ చిరుదాసులు కూడా మీరందరూ ప్రోత్సహించవలసిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరి కోటా సచ్చిదానంద శాస్త్రి గారు మామూలు వాడు కాదు. వచ్చి రావే అని ఆ ముందే ఉన్నదాన్ని కీచకవధలో శైలేంద్రుని గూర్చి అలా పలికేవాడు. ఏ పద్యం పాడిన ప్రకర్ష దిగ్గంతులు సుమాపత్తులు అని ఇంత పెద్ద సమాసం వేసి తిప్పకుండా పద్యాలను కానీ పాటలు కానీ వచనం కానీ ఏది చెప్పినా కూడా అమృతోపమానమైనటువంటి పరిస్థితి. నాగేశ్వరరావు గారు ఆనాడు 12 గంటల హరికథకు వచ్చి 3 గంటలకు వచ్చి కూర్చున్నాడు. 10 నిమిషాలు చూసుకోవాలి. 6:30 అయింది. గంట అయిందా అని చూసుకుంటే 6:30 అయింది. నాగేశ్వరరావు లాంటి వాడే అంతటి ఆకర్షితులై ఇంతసేపుగా భావించి కోటావారి హరికథ విన్నారంటే మరి వారి హరికథలో ఎంత కృషి చేశారు. అలాంటి గానగంధర్వుడు మళ్ళీ మనకు భూమి మీదకి రావడం నవ్వుతో భవిష్యత్తు. కాబట్టి అలాంటి గానగంధర్వుడికి మనం ఏమివ్వగలం? ఒక సంస్మరణ, ఒక శ్రద్ధాంజలి, ఒక అశ్రువు తప్ప. కాబట్టి ఇలాంటి కళారంగ నిపుణులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అలాంటి మహామహులు దివికే గారు, వీళ్ళంతా కూడా మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కోటా సచ్చిదానంద శాస్త్రి, ఎంఎస్ సుబ్బలక్ష్మి, వీళ్ళందరూ కూడా మహామహులు ఎంతో కృషి చేశారు సంగీతంలో. కాబట్టి అలాంటి సంగీత విజ్ఞులు, సంగీత విద్వాంసులు మరి ఎంతో మందిని ఆలంబనగా చేసుకొని ఈనాటి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి ఈ చిరు కళాకారులందరూ కూడా నిజామాబాద్ జిల్లా అంటే కళాకారుల జిల్లా, ఇక్కడ తక్కువ లేదు. కాబట్టి ఇలాంటి కళారంగ నిపుణులందరినీ ఒకసారి మా సభాధ్యక్షుడైనటువంటి కుమార్ శర్మ గారు అందరినీ ఏర్చి కూర్చి ఒక కళా సముద్రం లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని వారికి నేను మనవి చేస్తూ ఆ కార్యక్రమానికి కూడా నా వంతు సహకారాన్ని అందిస్తానని కూడా తెలియజేస్తూ మరి ఒక కళా సంఘం, ఇందూరు కళా సంగమం పేరుతో అన్ని కళలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అన్ని కళలను మళ్ళీ ఒకసారి వేదిక మీద మరి నగరవాసులందరికీ పరిచయం చేయాలనేటువంటి కోరికతో ఉన్నాం. కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు మీరు మీ వంతుగా ఆత్మీయంగా ఇలా పిలవగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ మనసారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభా అధ్యక్షుడిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బ్రహ్మాండంగా చాలా సార్లు అప్పుడే 1960 నుంచి ప్రారంభమైంది విద్య. అక్కడ సార్ ఇది కోదండ రామాయణం
దీనికి జోడింపుగా నేనేం చెప్పానంటే నాటకంలో నటులు నవరసాలు అనేక పోషిస్తారు. హరికథ గానం చేసినప్పుడు హరికథ భాగంలో నవరసాలు పోషించాల్సి వస్తుంది. సో అది కూడా నవరస నటన బిగుడుగానే అది ఇలాంటి మహానుభావులు చదువుకునేవాడు అనుభవించేవాడు చూసాను. చదువు దుర్యోధనుడు వస్తున్నాడు కానీ హాస్యం కనిపించింది. నిజంగా దీనికి అధికారికం చాలా తెలిసి కొంచెం తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు తెలియదు. దీనికి మూలం యక్షగానం. యక్షగానం నుంచి బయట దీనికి రాజ్యము నాగమహర్షి చేస్తూ ఆదివారం నారాయణ దర్శనం తెచ్చుకోవచ్చు. మహానుభావుడు దేవుడికి ఆదివారం నారాయణ సంస్థ జరుగుతుంది. చదువుకునే అధికారులకి జన్మదృష్టి నిజామాబాద్కి జిల్లాకి అని చిరంజీవాచార్యులు హరికథ గానాన్ని ఎందుకు ఎలా అనుకున్నారంటే స్ఫూర్తి మరి ఇప్పుడు ముందున్నటువంటి హరికథ అబద్ధాలైనటువంటి హరికథ గానం చేస్తారు. తర్వాత ప్రజలకు వచ్చినటువంటి మహానుభావులు అందులో ముఖ్యంగా చూడడం ప్రత్యేకం చూడడం దాని ఆకర్షణ దేవుడు ఎందుకు చేయలేదు. ఎందుకోసమంటే ఇప్పుడు హరికథ మీకు నూతనించినటువంటి కళాకారులు ఎందుకంటే మాట్లాడుతుంటే మాట కొనకలు అది ప్రవాహం బాల ప్రవాహం భాషా దోషం లేకుండా అంత చక్కగా మాట్లాడాలి. మరి రాజభట్ నారాయణ దాస్ గారు నాకు తెలిసినటువంటి తెలియని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. రాజభట్ నారాయణ దాస్ రీసెర్చ్ అలా ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో అందరికీ మరి ఆ కళ ఏదైతే ఉందో మరుగున పడిపోకుండా స్వప్నేశ్వరపురం మా జమీందారు గారు అక్కడ ఒక పెద్ద స్కూల్ నడుపుతారు. అక్కడే పిల్లల్ని యువకుల్ని పిలిపించి హరికథలో ట్రైనింగ్ ఇప్పిస్తారు. అక్కడి నుంచి గొప్ప గొప్ప కళాకారులను ఉద్భవించి ఎన్నో కార్యక్రమాలు ఆంధ్ర ప్రాంతంలో మన తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసిన పరిస్థితి. అసలు విషయానికి వస్తే కోట సత్యనారాయణ శాస్త్రి ఈయన్ని సరస్వతి గారి పక్షాన ఎన్నో కార్యక్రమాలు చేశారు. అందులో ఒక భాగంగా కూడా హరికథ కూడా దాంట్లో చాలా కార్యక్రమాలు చేశారు. మునుకుంట సదాశివ శాస్త్రి, కోట సత్యనారాయణ శాస్త్రి. మరి పద్మశ్రీ వచ్చిందేంటి మామూలుగా వస్తారు? పద్మశ్రీ వచ్చింది మన పాత రోజులు గుర్తు చేసుకుంటే సినిమాలు ఇంతగా లేని రోజుల్లో హరికథకే నాటకాలకి పౌరాణిక నాటకాలకి సాహిత్య నాటకాలు పౌరాణిక పద్య నాటకాలకి హరికథకి చాలా ప్రాచుర్యం ఉండేది. చేత హరిదాసుకి ఆ రోజుల్లో పారితోషికం అందించారు. పక్క వాయించడానికి అది ముఖ్యం కాదు. హరికథ విన్నవాళ్ళు మరి అంతర్ముక్తులైపోయి హారతి అక్కడ పవమాన స్థుతుల పాటు మాట్లాడు క్లోజ్ చేసేప్పుడు కదా ఆ హారతి ఇచ్చేటప్పుడు హారతి పళ్ళలో ఇది కర్పూరం వేసి మొత్తం ఎంతమంది అయితే ప్రజలు వచ్చేదో నిలడానికి వాళ్ళ దగ్గరికి పళ్ళెం పట్టుకుని పెడితే అక్కడ డబ్బులు వేసేవారు. 10 రూపాయలు, 5 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు అవన్నీ హరిదాసుకి చెందేవన్నమాట. మన ఎవరైతే మన ఏర్పాటు చేశారో వాళ్ళ
చెందకుండా ప్రత్యేకం హరిదాసుకి చేస్తే హరిదాసు గారు మరి తక్కువ వాయించే వాళ్ళకి ముగ్గురు కలిసి చక్కగా పంచుకునేవారు. హరికథకి ఆ విధంగా ఒక విధమైన గుర్తింపు ఉండి ఆ విధంగా చేసుకుంటూ వచ్చి అలాగా నాకున్న అనుభవం ఏంటంటే సరస్వతి గారు ఇక్కడ రాని ఆర్టిస్ట్ లేదు. నాటకపరంగా తీసుకోండి, నృత్యపరంగా తీసుకోండి, సంగీత కర్ణాటక సంగీతం తీసుకోండి, హిందుస్థానీ తీసుకోండి, ఏ సంగీతం తీసుకున్నా సరే అటువంటి కళాకారులందరినీ ఇక్కడ పిలిపించిన పరిస్థితి నిజామాబాద్ కళలకు అనొచ్చు. ఇక మాట చెప్తారు ఏంటంటే మేము ఆ కార్యక్రమాలు చేసినప్పుడు నా అనుభవం ఏంటంటే కోట శశిధర శాస్త్రి గారు కూడా ఆ టైంలో పిలవడం జరిగింది. అలాగే మునుపటి సదాశివ శాస్త్రి గారు కూడా మేము పిలవడం జరిగింది. వాళ్ళు ఎంత మామూలు మనుషులు. వాళ్ళ అయిన ముందు ఒక 500 మంది ప్రేక్షకులు కూర్చుండగా ఒక కార్యక్రమం జరిగిన తర్వాత హరిగారు గారు ఉందనుకోండి, ఆయన వచ్చి ప్రేక్షకుల్లో కూర్చోవాలి. ఆయనకి హరిదాస్ గారు ప్రేక్షకులు కూర్చోవాలి. హరిదాస్ గారు వచ్చేది కూడా ప్రజలకు తెలియదు. హరిదాస్ గారు కూడా తెలియదు. ఆయన పక్క వాయిద్యాలు మేము ఏర్పాటు చేసేవాడు. పక్క వాయిద్యాలు ఏర్పాటు చేసేవాడు. ఆయన నేను ప్రత్యక్షంగా చూసేదాన్ని కోట శశిధర శాస్త్రి, మునుపటి సదాశివ శాస్త్రి. వాళ్ళు ఏంటంటే మామూలు ఆడియన్స్గా కూర్చున్న వాళ్ళు సరిగ్గా ఇప్పుడు ఈ కార్యక్రమం పిదప ప్రముఖ కళాకారులు హరికథ కళాకారులు కోట శశిధర శాస్త్రి గారి హరికథాగానం ఉంటుందని అనౌన్స్ చేసుకునే సమయంలో ఒక సంచిలో పట్టుకొచ్చి కట్టుకుంటుంది. పట్టుకొచ్చి తెచ్చుకుంటారు. ఉత్తరీయం పట్టుకొచ్చి పక్కకి వెళ్ళిపోయి ప్రజల పక్కకి వెళ్ళిపోయి అదే పట్టుకొచ్చి కట్టేసుకుని సంచిలో చూసుకుని మనం చేసేసుకుని ఆ నామం పెట్టేసుకుని ఒక అర్థం తెచ్చుకుని కరెక్ట్ మేకప్ చేసేసుకుని వచ్చేసి చెడుతుంది సంచిలో చెడుతుంది గజ్జలు నన్ను పెట్టుకుని వచ్చేసి ఎంత అద్భుతంగా చేసుకోవాలి. అలాగా మూడు శ్రీనివాస శాస్త్రి ఈ విధంగా నేను చూడడం జరిగింది. హాస్యాన్ని కూడా చూపిస్తేనే కానీ దానికి జనరలైజేషన్గా ఉండదు. హాస్యం కూడా ఎంత గొప్పగా ఉండదు. మధ్య మధ్యలో ఒక విషయం చెప్పాను. నాకు మధ్యలో నేను 3 గంటలు చెప్పాను. ఎక్కడన్నా అయిపోవాలంటే నాకు కాఫీ ఇవ్వాలి. అంటే అప్పుడప్పుడు గ్లాస్లో కర్మాసలో కాఫీ చెప్పేసరికి అంటే గుర్తొచ్చింది చెప్తున్నాను. ఆ హాస్యం చెప్పేటప్పుడు యాక్చువల్గా హాస్యం చెప్పేటప్పుడు కాఫీ తాగి తర్వాత 5 నిమిషాలు కాఫీ అయిన తర్వాత ఈ కాఫీ గురించి చిన్న ముఖ్యమైన విషయం చెప్పాలి. అనే పరిస్థితి ఈ కాఫీ ఎలా అలవాటు కాఫీ వేయించి దాన్ని పొడిగొట్టి వికాసం చేస్తే కాఫీ వస్తుంది కదా. దీనికి దృష్టాంతం చెప్తున్నాను చెప్పి కాఫీ తాగిన తర్వాత అందరూ ఉందా ఈ దృష్టాంతం చెప్పాడు. హనుమంతుడు సంజీవ పర్వతం తీసుకొచ్చేటప్పుడు సంజీవ పర్వతం తీసుకొచ్చేటప్పుడు ఒక కాఫీ చెట్టు భూమి పడిచాడు. కాఫీ చెట్టు భూమిని పడేసరికి ఆ కాఫీ చెట్టు పెద్ద తిరిగిపోయి వాళ్ళు అన్ని చోట్ల పాకిపోయి విత్తనాలు వచ్చేసి మనందరం కాఫీ పడుతుంది. హనుమంతుడి స్థలబలం కాకుండా పరిస్థితిలో ఇలా నమ్మించేవారు. ఎంతవరకు నిజము ఇదే పరిస్థితి కాదు. అది కాకపోతే ఇది హాస్యం అనమాట. అలాగా కోట శశిధర శాస్త్రి గారు మహానుభావులు ఇలాంటి ప్రక్రియలన్నీ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకుని మరి యాక్చువల్గా చెప్పారు కదా. ఎందుకంటే ఎంత సంపాదించినా పక్కన పెట్టండి, పేరైతే సంపాదించుకునే మా గొప్ప కళాకారులు వాళ్ళు. హరిదాస్ అంటే ఏదో చరిత్రను చూస్తారు కానీ హరికథా గానంలో పురాణేతిహాసాలు సంకలనం చేసి మరి దాంట్లో ఉండే ముఖ్యమైన ఘట్టాలను కూడా మరి విశ్లేషించి చెప్పడం అనేది ఒక గొప్ప విశిష్టత కలిగినటువంటి హరిదాస్కి అటువంటి క్వాలిటీస్ అన్ని ఉంటేనే రాణించగలుగుతారు. హరికథ
చేత మన నిజామాబాద్ జిల్లాలో మరి నిజామాబాద్ పట్టణానికి నిజామాబాద్ హరికథకి మంచి పేరు ముఖ్యంగా నేను అభినందిస్తున్నాను. మన విద్యావారు శ్రీరామ్ చంద్రబాబు గారు ఇసుగారు మొత్తంగా ఇక్కడే నేర్చుకున్నారు. మరి ఇక్కడ ఉండి మన నిజామాబాద్కి తీసుకున్నారు. చేత కోట శశిరామ శాస్త్రి గారు మీరు చెప్పారు సామాన్యంలో ఏర్పాటు చేసేవాళ్ళు ఇద్దరు కోచింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. చేత నిజామాబాద్కి ఆయన రావడం మన అదృష్టం. మన నిజామాబాద్ జిల్లాకి రావడం అదృష్టం. ఆయన హరికథాకారాన్ని వినే అవకాశాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళలో నేను ఉన్నాను, ప్రతివాచారు వీళ్ళందరూ ఉన్నారు. మీరు ఇంకా దగ్గర పరిచయం, నేను ఇంకా శ్రీరామచంద్రమూర్తి గారికి ఇంకా దగ్గర పరిచయం. చేత ఎంతోమంది మరి హరికథా కళాకారులను చూసి చిన్నప్పటి నుంచి చూసిన అనుభవం నాకు కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చేత ఈ రోజు మరి ఇంతమంది ఈరోజు చాలా ఈ సంస్కరణ సబ్జెక్ట్ ఈ సంస్కరణ సభకి మరి అసలు 5 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నారు. ఎవరు రావట్లేదు. పత్రికలు ఇవ్వాలి, 6 రోజులు పత్రికలు వాళ్ళకి ఇవ్వాలి, కొత్త ఇవ్వాలి. ఎవరు రావట్లేదంటే మరి చిరంజీవి వచ్చారు మార్చడం 25 మంది పోలీస్ స్థితి 25 మందిలో మోర్గా హాఫ్ వచ్చేసారు. మోర్గా తెచ్చేది ఏంటన్నమాట, మీరందరూ మరి ఎంతో ఆయన మీకు గౌరవం కొద్ది మనందరూ ఇక్కడ సమావేశం ఇటువంటి ఎక్కువటువంటి విషయం చెప్తారు. ఇవాళ చస్తే రేపు 2వ రోజు, ఇవాళ చనిపోతే 2వ రోజు కదా. చక్క మనిషి బతుకుంటున్నారో ఇవ్వండి. ఆయన బతుకున్న కాలం ఆయన విలువ కోట శిక్షణ చేస్తుంది. కాలకర్మం తెచ్చుకోండి. మనమైన ఏదో సంస్కరణ నమస్తే అన్నట్టు మరి మనోడు భగవంతుడు భయమర్తం చేస్తారు. నిజంగా ఏంటంటే అందరికీ మరణం రక్త సూక్ష్మ కలిసి మహానుభావుడు నిజామాబాద్ నుంచి మనల్ని ఆరాధించినటువంటి ఒక కళాకారుడు మరి చాలా ఎంతగా అందరికీ ఈ కార్యక్రమాన్ని చేసి ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి అవకాశం లేదు కాబట్టి బాధాకరమైనటువంటి విషయం కాబట్టి మరి వారికి 2 నిమిషం మౌనం పాటించి మనం తెలుస్తుంది. చేస్తున్నాం. నేను కూడా చేసి ఉంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మనందరినీ కోరేది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తప్పక కార్యక్రమానికి రావాలని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దానికి అనుకూలంగా కోరిక. ఆ కోరికని మనిషి ఇంకోసంటే ఈ రోజుల్లో అందరూ బిజీ. ఎవరికి టైం ఉండదు. ఇంతసేపు టైం ఇచ్చినంతసేపు ఉన్నారు. మేము కూడా ఉన్నాం. వెంకటేష్ వాటిలో చాలా బిజీగా ఉంటాం. సెప్టెంబర్ అక్టోబర్
అయినా కానీ మీరు చేసి నేనే చెప్తుంటే నాకు కళ మీద అభిమానం ఉంది, పిచ్చి ఉంది కాబట్టి దాని మీద నాకు అన్ని అభిమానం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎంత పనులున్నా చేయాలి అనే పరిస్థితిలో మరి తప్పిస్తున్నాను. కాబట్టి మరి చిరంజీవి ఆచార్యుల యొక్క శ్రమ ఎంత భరించిందో మీరు అందరూ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకోసంటే ఈ విషయాలు వచ్చేది కాదు, ఇది కూడా ఒక భాగమే. మన సభ నిర్వహించే కార్యక్రమంలో స్వశ్వాస సభ కూడా ఒక కార్యక్రమం. దీంట్లో మంచి మంచి సభలు ఉంటాయి, రాబోయే ఇలాంటి సంస్కరణ సభలు ఉంటాయి. దేనికైనా మరి మీరు ఎందుకోసంటే మీకు సౌకర్యం కాబట్టి మరి నేను ఎందుకోసంటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకోసంటే మిమ్మల్ని బట్టి ఇంకా చాలా మంది రావాలని నా అభిలాష. ఇప్పుడు ఇవాళ మీరు చూడగానే ఒక నిర్వహణ చిన్న ఒక చిన్న ఉద్దేశం లేదు. వచ్చిన వాళ్ళు ఎవరు అనిపిస్తుందంటే నిజామాబాద్లో కళాకారులు తక్కువ లేదు. ఒకరోజు ప్రత్యేక కార్యక్రమం పెడతాం, ఒక్కొక్కడికి అరగంట టైంలో ఒక్కొక్క కళాకారుడికి అరగంట, ఒక 3 గంటలు 4 గంటలు కూర్చుని పట్టేస్తుంది. 3 గంటలు కార్యక్రమం. దాంట్లో మీ ఇద్దరు మీరు ఇలా చక్కగా మన ప్రతిదీ కూడా నేను ఏమంటే లేకపోతే ఏదో అసలు నిజామాబాద్లో ఎంత ఉధృతంగా కార్యక్రమాలు జరిగాయో అవి అన్ని స్తబ్దత చేయకూడదు. మళ్ళీ అటువంటి మన మంచి సువర్ణ అక్షరాలు లిఖించినటువంటి పునరావృతం కావాలి. ఇటువంటి కార్యక్రమాలు కూడా విజయవంతం కావాలని ప్రార్థిస్తున్నాను. మాకు అవకాశం ఇవ్వండి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి, ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి మీరందరూ సహకరించి మీరందరూ తప్పకుండా వచ్చి విజయవంతం చేయాలి.